అమ్మాయి కళావతి శుక్లపక్ష చంద్రరేఖలు దినదినము అభివృద్ధి చెందుతూ వచ్చి విద్యావంతురాలైంది, యోగ్యవంతురాలైంది, ఉద్యోగవంతురాలైంది, కీర్తివంతురాలైంది, యుక్త వయస్సు అని వచ్చింది. పెళ్లిళ్ళు రాగానే సరే దగ్గరలో ఉన్న సంపన్న వైశ్య కుటుంబాన్ని చెందిన వరుణ జాతకాన్ని వేద పండితుల చేత పరిశీలింపజేయించి తన కుమార్తెకు అన్ని రకాలుగా యోగ్యుడని చెప్పి గుణగణాలు అన్ని పరిశీలించినటువంటి తాను వివాహానికి అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నాడు. కానీ వ్రతం చేయాలన్న ఆలోచన లేదు, అసలు జ్ఞాపకమే లేదు. పోనీ భార్య ఏమైనా గుర్తు చేసిందా అంటే భార్య కూడా మర్చిపోయింది. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, కానీ భార్య కూడా మర్చిపోయింది, అసలు వ్రతమే చేయలేదు. వైభవంగా మాత్రం వివాహాన్ని జరిపించాడు, లక్షలు ఖర్చు పెట్టి. ఇది ఎన్నోసారి ఇప్పుడు మాట తప్పాడు? మూడవసారి. త్రిశక్త్యాహి దేవాహ అని వేదవాక్యం అండి. పాపమైన పుణ్యమైన 3 సార్లు చేసామంటే పుణ్యం చేస్తే పుణ్య ఫలితం, పాపం చేస్తే పాప ఫలితం అని వేదవాక్యం. వీరు ఇప్పుడు 3 సార్లు మాట తప్పాడు కాబట్టి మాట స్వామి శపించాడు. వీడికి ఏమని? వీడికి దారుణమైన కఠినమైనటువంటి దుఃఖం కలుగుగాక అని చెప్పి. ఇదేంటండి, కేవలం ఏదో వ్రతం చేస్తానని చెప్పి అనుకుని మాట తప్పినంత మాత్రాన భగవంతుడు భక్తుని ఇట్లా శపించానా? దేవుడు ఏమైనా శాడిస్తాడా? ఈ మాత్రం దానికి రక్షించారా మనం అనుకోవచ్చేమో, కానీ అది కాదు. మాట తప్పడం వలన కలిగే ఫలితం ఎలా ఉంటుందో తెలియజేయాలి. లోకంలో మనం ఒక మాట ఒకటి అనుకున్నామంటే అంటుంటారు చూడండి, మొక్కు అని అనుకుంటాం. మనం ఇలా ఒకటి మొక్కుకున్నామంటే ఒకటి అనుకున్నామంటే దాన్ని నెరవేర్చుకోవాలి. నాకు మొన్ననే నా స్టూడెంట్ ఒక ఆమె ఫోన్ చేసి, నేను ఒక కాలేజీలో లెక్చరర్, ఆమె ఒక 4 సంవత్సరాల క్రితం నా స్టూడెంట్ గురువి అని, స్వామి మాకు అన్ని నా స్టేటస్ చూస్తుంటుంది. చూస్తూ ఆమె మొన్న బీటెక్ 3rd ఇయర్లో ఉంది. ఫోన్ చేసి, స్వామి అన్ని కష్టాలు వస్తున్నాయి, 6 నెలల క్రితం మా నాన్నగారి జాబ్ పోయింది, మొన్నని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఇంటర్వ్యూకి వెళ్తే జేబులోంచి పర్సు కొట్టేశారు, ఇక ఇంట్లోనేమో ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది, ఫ్రిడ్జ్ రిపేర్ చేయించేసరికి వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది, వాషింగ్ మిషన్ తయారు చేయింది మళ్ళీ రిపేర్ చేయించేసరికి టీవీ రిపేర్కి వచ్చింది. ఎందుకు ఇట్లయితుందో ఏంటో గురుగారు, మరి ఏం చేయాలంటారు? కాసేపు ఆలోచించి, మీ నాన్నగారు ఏమైనా అనుకున్నారా అని గుర్తున్నట్టుగా, నేను 10th పాస్ అయితే సత్యనారాయణ వ్రతం చేస్తానని అనుకున్నారు. 10th పాస్ అని ఆమె అంటారు. మరి చేయలేదని అంటే కుదరలేదండి ఇప్పటి వరకు అని. చూడండి, ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్కి వచ్చి అని అంటే వ్రతం చేసుకోండి అన్నాను. మొన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే ఈ మధ్య కాలంలో 1 నెల క్రితమే అనుకోండి, వెళ్ళి వాళ్ళ ఇంట్లో వ్రతం చేసి వచ్చా. వ్రతం చేయించుకోండి అంటే అప్పుడు వ్రతలేదు. ఏంటో గాని ఆమెకు కుదరలేదు. ఏ అమ్మాయి అయితే తనకు వ్రతం చేస్తానని అనుకున్నదో రాలేకపోయింది. అక్కడికి పరిస్థితుల కారణం చేత అక్కడ కూర్చోలేకపోయింది అమ్మాయి. సరే తల్లిదండ్రులు కూర్చున్నారు, వాళ్ళ చెల్లెలు కూర్చుంది పూజలో, ఆమె మాత్రం కూర్చోలేదు. ప్రొద్దుటి వరకు అప్పటి వరకు అన్ని అరేంజ్మెంట్ చేసింది, కానీ సమయానికి ఆమె కూర్చోలేకపోయింది. ఏంటో తెలియదు. మళ్ళీ సరే ఇంకా ఇప్పటివరకు ఏం ఫోన్ చేయలేదు మళ్ళీ, కానీ కారణం చెప్పింది ఇలా అవుతుంది అంటే, సరే వ్రతం చేసుకోండి అని చెప్పాను. చేశాను, వచ్చాను. ఎలా ఉంటాయంటో మళ్ళీ తాను నన్ను కాంటాక్ట్ అవ్వలేదు, నేను ఆమెకి ఫోన్ చేయలేదు. చూద్దాం మరి ఏమైందో. అలా ఒక మాట అనుకున్న తర్వాత దాన్ని మనం నెరవేర్చుకోవాలి. కాబట్టి మాట ఫలితం ఎలా ఉంటుందో తెలియజేయాలన్న ఉద్దేశం చేతనే వాటిని